భైరవ కోన గురూజీ, మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కుజుని అనుగ్రహం ద్వారా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. కుజుని అనుగ్రహం కారణంగా వృషభ రాశి వారు రేపటి నుంచి 4 శుభవార్తలను వినబోతున్నారు. వృషభ రాశి వారిని ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య తీరబోతుంది. అయితే ఆ సమస్య ఏమిటి? వృషభ రాశి వారు వినబోయే 4 శుభవార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. వృషభ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల కుల, మత, వర్గాలను ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం రాదు. కఠినమైన స్వభావం కలవరన్న ముద్ర పడిపోతుంది. సన్నిహితులు, సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యమైన పని చేయించుకోగలుగుతారు. వీరిని భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యం. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి అంచనా 100కి 90 పాలు నిజమవుతాయి. వైఫల్యము చెందిన 10% గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసము, అలుపులను ఆశ్రయించుట తప్పదు. రాజకీయ రంగంలో జూలై నెలలో ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు. జూలై నెలలో వృషభ రాశి వారికి తలపోటు, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. నూతన సంస్థలను స్థాపించడానికి, ఆ సంస్థల యొక్క విస్తరణకు అమితమైన కృషి చేస్తారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. పై అధికారంలో ఉన్నవారు వీరి ధనముతో, ప్రోత్సాహముతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరిగే పోటీగా నిలబడతారు. కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కుల్లో ఎదురవుతారు. సొంత వారు వదిలి వెళ్లిన బాధ్యతలని వీరు తల మీద పెట్టుకుంటారు. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వల్లే సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టం అని గుర్తించవలసి ఉంటుంది. విద్యాపరంగా వృషభ రాశి వారికి అనుకున్న ఫలితాలు వచ్చే సమయం ఇదే. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వృషభ రాశి వారు ఈ సమయంలో ఒక నిర్ణీత ప్రణాళిక వేసుకొని ప్రిపేర్ అయినట్లయితే విజయం తప్పక వరిస్తుంది. రేపటి నుంచి వృషభ రాశి వారికి కుజానుగ్రహం కారణంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిరుద్యోగంతో బాధపడుతున్న వృషభ రాశి యువతీ యువకులకు మీ క్వాలిఫికేషన్ కు తగ్గ ఉద్యోగం లభిస్తుంది. అయితే ఉద్యోగ సాధనకు మీ యొక్క కృషి చాలా అవసరం. విసుగు లేకుండా, విరామం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, ముఖ్యంగా అలా చేస్తేనే ఉద్యోగం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలమైనది. వృషభ రాశి వారి వ్యాపారస్తులు నూతన వ్యాపారాలను ప్రారంభించుకోవాలి అనుకున్నట్లయితే ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామి వ్యాపారస్తులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో గతంలోని భాగస్వాములకు మీకు మధ్య ఉన్న తగాదాలన్నీ తొలగిపోయి వ్యాపార పరంగా అభివృద్ధిని సాధిస్తారు. భాగస్వాములు అందరూ ఒక మాటపై ఉంటూ వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తారు. కుజుని అనుగ్రహం అనేది వృషభ రాశి వారిపై అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి రంగంలోనూ లాభదాయకమైన అనుభవాలు ఎదురవుతాయి. వీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కుజానుగ్రహం వృషభ రాశి వారిపై అనుకూల ఫలితాలను చూపించడమే కాకుండా ఆర్థికంగా కూడా వృషభ రాశి వారు లాభాలని పొందుతారు. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన లాభాలు చేకూరుతాయి. చేస్తున్న ప్రతి పని కూడా సజావుగా ముందుకు సాగుతుంది. అయితే వృషభ రాశి వారికి కోపం ఎక్కువ. చేస్తున్న పనిని ఉద్రేకంతో, కోపంగా చేయడం ద్వారా చేసే పనిలో కొన్ని తప్పిదాలు కనిపిస్తాయి. అయితే చేస్తున్న పనిలో ఉద్రేకం తగ్గించుకున్నట్లయితే పని సకాలంలో పూర్తవుతుంది. ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంటారు.
ఉద్యోగపరంగా చేస్తున్న పనిలో ఎదుగుదల కోరుకునే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగాల్లో నూతన సంస్థలను ప్రారంభించడానికి, ఆ సంస్థల యొక్క అభివృద్ధికి అమితమైన కృషి చేస్తారు. మీరు పనిచేసే చోట మీ సహా ఉద్యోగులు చేసే చిన్న చిన్న పనులు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. మీ తోటి ఉద్యోగుల కారణంగా మీకు పనిలో ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఆదాయపూర్వకంగా ఎదుగుదల కోరుకునే వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల కనిపించడానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. వృషభ రాశి ఉద్యోగుల యొక్క ఆదాయంలో జూలై 31 వచ్చేసరికి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగులకు పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు చేసే పని మీకు కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెడుతుంది. నిబద్ధతతో, ఏకాగ్రతతో ఇచ్చిన వర్క్ ని సకాలంలో పూర్తి చేసిన కారణంగా మీకు మీపై అధికారుల యొక్క మెప్పు లభిస్తుంది. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న వృషభ రాశి వారికి మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు విదేశాల నుండి ఆఫర్స్ కూడా వస్తాయి. అంతేకాకుండా మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహపరంగా వృషభ రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన వృషభ రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకునే వృషభ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యులు అంగీకారంతో ఎలాంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా వృషభ రాశి వారు మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులు ఈ సమయంలో చేయడం ద్వారా అనుకున్న ఫలితాలను పొందుతున్నారు. గృహ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. అదేవిధంగా ఎంతో కాలంగా వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్న వృషభ రాశి వారు కూడా వాహనాలని కొనుగోలు చేసే సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు వాహనం కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడుపుతారు. సంతోషంగా విహారయాత్రలకు వస్తారు. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ తీరిపోయి ఆర్థిక పరంగా బలం పుంజుకుంటారు. ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ప్రతి రంగంలో ఆర్థికంగా లాభాలని పొందుతారు. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకు ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాల కారణంగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడుపుతారు. అయితే వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉపయోగించుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో మీ యొక్క స్థిర చరాస్తులను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు. జూలై నెల చివరి భాగంలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనిలో ఒత్తిడి కారణంగా తీవ్రమైన తలపోటు, కీళ్ల నొప్పులతో బాధపడతారు. వృషభ రాశి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం, అలాగే శుభ ఫలితాలను పొందేందుకు అవకాశంగా కనిపిస్తుంది. ఆదివారం నాడు ఆదిత్య కవచం చదవడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, కుజుని అనుగ్రహం కారణంగా వృషభ రాశి వారు రేపటి నుంచి వినబోతున్న 4 శుభవార్తలు, అదేవిధంగా వృషభ రాశి వారికి ఎదురయ్యే సమస్య గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారి ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారికి షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.